ఈరోజు మ్యాక్స్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది అంటే జనాలను ఆకట్టుకుంటుందా ఆకట్టుకోదా? హీరో కొత్తగా అయితే వచ్చాడు అంటే అక్కడ తోపేలే, ఇక్కడ తెలుగులో మంచి క్యారెక్టర్ చేశారని అందరూ అంటున్నారు. చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది? అసలు మ్యాక్స్ సినిమా ఒక రకంగా చెప్పాలంటే అంతా కూడా నైట్ మోడ్ వెర్షన్ అన్నమాట. ఈ నైట్ ఒక్క రేత్రి తెల్లారే సోపుకి సినిమా అయిపోద్ది. ఈ టైప్ లో ఆఫ్ కథతో రావడం కిచ్చా సుదీప్ నిజంగా అందరికి వండర్ అనిపించింది. ఇక్కడ పాత్ర అంతా కూడా అతని మీద ఆధారపడి సినిమా అంతా కూడా భుజాల మీద మోసాడనమాట. ఆ రకమైన క్రియేటివిటీ చేసిన డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక చూసుకుంటే సినిమా మొత్తం కూడా అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. అసలు బయటోళ్ళు బయటే ఉంటారో లోపల మతికి జరిగే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ వెర్షన్ అసలు ఏ ఇండస్ట్రీలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఈ నైట్ మోడ్లో వచ్చిన కథ అందరిని కూడా డిసప్పాయింట్ చేస్తుందా ఏంటి అనే కోణంలో చాలామంది ఆలోచిస్తే కానీ అందరూ కూడా అప్రిషియేట్ చేసింది, అందరూ కూడా తలెత్తుకునేలా చేసింది. నెంబర్ 1 సినిమా, అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా చూడవలసిన సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఈ సస్పెన్స్లోనే కథ అంతా మొత్తం నడిచిపోద్ది. అటువంటి సినారియోలో వచ్చిన ఈ మూవీకి నిజంగా కిచ్చా సుదీప్కి వండర్ఫుల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. సునీల్ విలన్ గా సెట్ అయ్యాడు సినిమా. మామూలుగా అసలు విలన్ రోల్లో మనం పుష్పాలో చూసుకుంటే ఒక్కసారిగా హవాక్ అయ్యారు అందరూ. ఏంట్రా ఎంత మంచి రోల్ చేశాడు సునీల్ అని అందరూ కూడా హవాక్ అయిపోయి కామెడీ రోల్ నుంచి విలన్ రోల్కి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్య. ఆ రకమైన రౌద్రం చూపించేసరికి అందరూ కూడా ఫిదా అయిపోయారు. అలాంటి ఈ గ్రేస్ సంపాదించుకున్న సునీల్ మళ్ళీ ఒక అద్భుతమైన విలన్ రోల్ చేశాడంటే ఎక్సలెంట్. అసలు లక్ష్మి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? లక్ష్మి గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ అందరూ కూడా చూడగానే ఏమేనేమో సినిమా మొత్తానికి హీరోయిన్ అనుకున్నారు. కట్ చేస్తే ఆమె కూడా ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా అలా చేయడం చాలా అంటే చాలా బాగా హైప్ క్రియేట్ అయింది. ఇంకా మనోడు బిగ్ బాస్ షోతో కూడా హోస్ట్ కింద అందరికీ బాగా తెలుసు కిచ్చా సుదీప్. అది కన్నడ వెర్షన్లో కాబట్టి మన తెలుగు వాళ్ళకి తక్కువగా పరిచయం ఉండొచ్చు. అయినప్పటికీ ఏగా సినిమాతో అందరినీ అలరించాడు. ఏగా సినిమాతోనే కిచ్చా సుదీప్ అంటే ఏంటో నిరూపించుకున్నాడు. అలాంటి వాడు మ్యాక్స్ సినిమాతో మరింత దగ్గర అయ్యాడు. అది కథ కావాల్సింది. ఇప్పుడు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఇది కాదు, వేరియేషన్స్ కాదు, కాన్సెప్ట్ చూడాలి. కాన్సెప్ట్ చూసిన సినిమా, కాన్సెప్ట్ ఉన్న దమ్మున్న సినిమా మ్యాక్స్. అందరూ కూడా చూడవలసిన సినిమా, అందరూ కూడా ఎంజాయ్ చేసే సినిమా. అసలు ఎందుకు చూడాలి? ఎందుకు అంటే డబ్బులు నైట్ మోడ్ వెర్షన్ కోసం చూడాలి. ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ నీల్ గారు ఉన్నారు. ఆయన బ్లాక్ అండ్ వైట్ వెర్షన్లో తీస్తాడు సినిమాలు. అందరూ కూడా అరే ఆ వెర్షన్లో నీ అమ్మ కలర్ వెర్షన్లో తీస్తేనే ఎవరో ఆకట్టుకుంటలేదు, బ్లాక్ అండ్ వైట్ మోడ్లో ఎవడు చూస్తాడు అనుకున్నాం. కానీ సల్లార్ హిట్ కొట్టాడే లేదా? కేజీఎఫ్ 2 పార్ట్స్ బీపత్సమైన హిట్స్. ఓల్డ్ వైడ్ని షేక్ చేశాడు దెబ్బకే. ఆయనకు ఆ మోడ్ ఇష్టం. అలాగే మనకి ఇది ఏంటంటే నైట్ మోడ్, ఓన్లీ నైట్లోనే జరిగిపోతుంది మాత్రం కథ మొత్తం. ఈ టైప్ ఆఫ్ వేరియేషన్ తీసుకురావడం ఇది కూడా ఒక వండరే. ఇది ఒక ప్రాక్టికల్ క్రియేటివిటీయే. నిజంగా చెప్పాలంటే ఈ క్రియేటివిటీని మెచ్చుకోవాలి. దాంట్లో స్టోరీని ఎత్తుక్కున్నాడు చూడు. నిజంగా ఆ కెమెరామ్యాన్కే దండం పెట్టాలి భయ్యా. నైట్ మోడ్ షూటింగ్ ఎలా చేశాడో కానీ మరి అది నైట్ మోడ్ కింద మార్చారా లేకపోతే ఏంటనేది తెలియదు. కానీ ఓవరాల్గా వాళ్ళ సెట్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అంత కష్టం ఉంటుంది దీంట్లో. నైట్ ఎఫెక్టు, నైట్ మోడు ప్రతిసారి సెట్ చేయడం కావదు. కనీసం రియలిస్టిక్ సీన్లన్నీ కూడా నైట్ మోడ్లో తీయవలసిందే. మరి అదంతా కూడా ఆ కష్టం చూసుకుంటే ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్ చెప్పొచ్చు గట్టిగా కొట్టిందని. థ్యాంక్ యూ.